कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेंकटेशाय मंगलम्। కొండవంటిది యాస గోడ వంటిది తగులు బెండు వంటిది లోన పెద్దతనము పుండు వంటిది మేను పోలించినను మేడి పండు వంటిది సరస భావం బరయా ఏమి గలదిందు నెంతకాలం బైన పామరపు భోగమ పద వంటి ధరయా కంచు వంటిది మనసు కలిమి గలదింతయును మంచు వంటిది రతి భ్రమత వంటిది మించు వంటిది రూపు మేలింతయును ముట్టు పెంచు వంటిది దీని ప్రియమేమి భ్రాంతి ఆక వంటిది జన్మ అడవి వంటిది చింత పాకు వంటిది కర్మ బంధమెల్లా ఆక వంటిది జన్మ అడవి వంటిది చింత పాకు వంటిది కర్మ బంధమెల్లా ఏకటను తిరువెంకటేశు దలచిన కోరిక కాక సౌఖ్యములున్న గని వంటి ధరయా ఏమి గలదిందు ఎంతకాలం బైన పామరపు భోగమ పద వంటి ధరయా ఏమి గలదిందు నెంతకాలం బైన పామరపు భోగమ పద వంటి ధరయా. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 31వ శ్లోకం నుండి 8 శ్లోకాలు క్షాత్ర అష్టకముగా చెప్పుకుంటున్నటువంటి యొక్క విషయము. ఈ క్షాత్ర అష్టకం అనేటువంటిది జ్ఞానపరముగా స్వామివారు తన యొక్క సందేశాన్ని అందించి ఉన్నారు. మీరు గమనించినట్లయితే ఈ క్షాత్రాష్టకం కాగానే 39వ శ్లోకంలో స్వామివారు చెప్తారు, ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అంటాడు. ఏషా అనగా ఇంతవరకు, ఏషా అని చెప్పనంటే ఇంతవరకు నీకు చెప్పినటువంటి యొక్క విషయం అంతయు కూడా మరి సాంఖ్యమునందు చెప్పినటువంటి యొక్క అంశాన్ని నీకు బోధించడం జరిగిందన్నారు. సాంఖ్యమునందు ఏషా వివరింపబడిన బుద్ధి తే నీకు అభిహిత ఇంతవరకు చెప్పబడెను. యయా ఎటువంటి బుద్ధితో యుక్త కూడుకున్నటువంటి వాడై కర్మబంధమును ప్రహాస్యసి విడిచిపెట్ట గలవో ఇమాం అట్టి బుద్ధిని యోగేతు యోగమునందు శృణు వినుము అని చెప్పని మీకు 39వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్తూ ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి అన్నారు. సాంఖ్యమునందు ఏషా వివరంబడిన బుద్ధి తే నీకు అభిహిత ఇంతవరకు చెప్పడం జరిగిందని చెప్పని ఈ మాటలను బట్టి చూసినట్లయితే మరి ఇది జ్ఞానకాండ, జ్ఞానయుద్ధమా బాహ్య యుద్ధమా అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మరి 39వ శ్లోకాన్ని మీరు చూసుకోండి. స్వామివారు స్పష్టంగా చెప్పుకొస్తూ ఉన్నారు, ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి అన్నారు.
కాబట్టి సాంఖ్యము అని చెప్పనంటే అది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి స్థితి. సాంఖ్యము అనే దానికి గీతలో మీకు స్వామివారు అదే అర్థం చెప్పుకొస్తారు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ అని 5వ అధ్యాయంలో మీకు రాబోతుంది ఆ విషయము. సాంఖ్యయోగ పృథక్ బాలాహ, పృథక్ వేరుగా ఉన్నట్లుగా, బాలాహ అనగా జ్ఞానం లేనటువంటి వారు పాటాడుతూ ఉంటారు అని చెప్పిన అన్నాడు. యత్ సాంఖ్యైః, మరి ఆ సాంఖ్యము అని చెప్పనంటే జ్ఞానయోగము అన్నా, బ్రాహ్మీ స్థితి అన్నా, కైవల్య స్థితి అని చెప్పనన్నా అన్నీ కూడా అక్కడే అర్థాలు వస్తాయి. కాబట్టి ఇట్లాంటి యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి ఆ స్థితికి సంబంధించినటువంటి యొక్క అంశాన్ని బోధిస్తున్నటువంటిది మనం చెప్పుకునేటువంటి యుద్ధ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. దీన్ని జ్ఞానయుద్ధముగా మహాత్ములు పోలిసి చెప్తున్నటువంటి యొక్క విధానము. కాబట్టి యుద్ధం అనేది అందరూ కూడా ఆత్మరాజ్యాన్ని అపేక్షించి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యుద్ధానికి సిద్ధపడాల్సిందే. యుద్ధం చేయకుండా మరి ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం మాత్రము లేదు. జన్మరాహిత్యం అనేటువంటిది పొందాలని చెప్పన్నట్లయితే కర్మల మీద మన యొక్క దాడి కొనసాగించాలి. అజ్ఞానాన్ని లేకుండా చేసుకోవాలి. కర్మవాసనలను పూర్తిగా సమూలముగా వాటిని నాశనం చేయాలి అనేటువంటి యొక్క అంశములతో కూడినటువంటి ప్రయత్నమే ఇక్కడ స్వామివారు యుద్ధం అని చెప్పనే మాట వాడుతూ ఉన్నారు. ఇది ఒక యుద్ధం. ఎందుకంటే ప్రయత్నం అనేటువంటి చాలా పదం. యుద్ధమే అంతర్ముఖ ప్రయాణం అంటే ఒక యుద్ధం. ఇది మరి అంత తేలిగ్గా ఉన్నటువంటి విషయం కాదు. దీనికి చాలా ప్రయత్నం అనేది జరగాల్సి ఉంటుంది. అనాదిగా చేరి ఉన్నటువంటి అనాత్మ మనలో బాగా బలపడి ఉన్నది, స్థిరపడి ఉన్నది, బాగా స్థావరం చేసుకుని ఉన్నాయి. కనుక అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వర్గమంతా కూడా బాగా లోపల వాటి స్థానాల్లో స్థిరపడి ఉన్నటువంటి విధానం. కాబట్టి అవన్నిటినీ కూడా కదిలించి మరి కర్మవాసనలను దునియాడి అజ్ఞానాన్ని పూర్తిగా లేకుండా చేసుకొని తురియ యోగ సమాధిని చేరుకోవాలంటే అది సామాన్యమై ఉన్న విషయం కాదు. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యదా సుఖం. ఉత్తమే శిఖరే జాతే అని మన గాయత్రి మహామంత్రంలో వచ్చే అంశం అది. ఉత్తమే శిఖరే జాతే, ఆమె ఉత్తమమగు శిఖరాగ్రమమునందు జాతే ఏర్పడి ఉన్నటువంటి విధానం. మోక్షకాంత అక్కడ ఉన్నది అమ్మవారు. ఉత్తమమగు శిఖరాగ్రమనందు అమ్మవారు ఆశీనురాలై ఉన్నటువంటి విధానం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్భాకు సమన్విత చిదగ్నిగుండ సంభూత. ఆమె చిదగ్ని, చిత్ అంటే స్వప్రకాశం అనేటువంటి జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని గుండాన్ని అక్కడ అమ్మవారు ఏర్పాటు చేసుకుని ఉన్నారన్నారు. కనుక ఆ విధముగా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనము అంటే అది శుద్ధ సాత్విక ఒక స్థితి ఉంటుంది. అది దివ్యమై భవ్యమై ఉన్నటువంటి దివ్య భూములు, అదంతా కూడా జ్ఞాన భూములు. అక్కడే మహర్షులందరూ కూడా వారు కొలువై ఉన్నటువంటి విధానము. అక్కడి నుంచే బ్రహ్మంలోకి ప్రవేశం చేయాల్సి ఉంటుంది. అది ముక్తికాంత అన్నారు, మోక్షకాంత అన్నారు, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఆమెనే గాయత్రిగా చెప్తున్నటువంటి విధానం ఎక్కడ ఉన్నది అని చెప్పనే మాటకి ఉత్తమే శిఖరే జాతే, శిఖరి అగ్రభాగం అక్కడ. కాబట్టి 3 పర్వతాలు మనలో ఉన్నటువంటివి. స్థూల దేహ పర్వతం, సూక్ష్మదేహ పర్వతం,
కారణదేహ పర్వతం, ఈ 3 త్రికూటాలని అధిగమించాలి. ఇదొక మరి మోక్ష సంబంధమై ఉన్నటువంటి దానికి చేరి ఉన్నటువంటి యొక్క విధానము. న మోక్షో న బసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధత అని యోగ వాసిష్ఠకారులు వశిష్ఠ భగవానుల వారు శ్రీరామచంద్ర స్వాముల వారికి చెప్పినటువంటి సందేశం. రామా, న మోక్ష న బసః పృష్ఠే న మోక్ష, మోక్షం అనేది నా లేదు, ఎక్కడ లేదు. న బసః, ఆకాశంలో మోక్షం ఉందనుకుంటావేమో, అక్కడ లేదు. న పాతాళే, అతల వితల సుతల మహాతల తలాతల పాతాల అధోలోకాలలో ఎక్కడైనా మోక్షం ఉందని చెప్పి అనుకుంటావేమో, అక్కడ లేదు. చాలామంది చూసినట్లయితే నభసహ, ఆకాశంలో ఉన్నటువంటి యొక్క లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలకు పోవటమే మోక్షం అని భావించుకుంటూ ఉన్నటువంటి విధానం. బ్రహ్మకుమారి వాళ్ళు కూడా ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే సత్యలోకం ఉంటుంది. ఆ సత్యలోకంలో లక్ష్మీనారాయణులు నివాసమై ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మలై ఉన్నటువంటి వీళ్ళు దేహం సాలించిన తర్వాత ఆ సత్యలోకానికి వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఆ సత్యలోకంలో లక్ష్మీనారాయణలు ఉన్నటువంటి ప్రదేశానికి పోయి అక్కడ మోక్షంలోకి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పని చెప్పేటువంటి మాట. అనేక సిద్ధాంతాలన్నీ కూడా ఈ మాటలనే మనకి చెప్తున్నటువంటి విధానం. అయితే ఈ విషయాన్ని పరమాత్మ కూడా గీతలో చెప్పిన సందర్భం ఒకటి ఉన్నది. యాంతి దేవ వ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోప్యమాం అని కూడా స్వామివారు దీనిని బలపరిచారు, దీన్ని అంగీకరించారు. యాంతి దేవవ్రత దేవాన్, ఏ ఏ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారో అలా ఆరాధించేటువంటి వాళ్ళు మరి దేహం సాలించిన తర్వాత మరి వారి వారి యొక్క ఇష్టదైవమై ఉన్నటువంటి లోకాలకే వాళ్ళు పోవటం జరుగుతుంది అన్నారు. యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా, పితృవ్రతా పితరులను ఆరాధించేటువంటి వారు పితృ సంబంధమై ఉన్నటువంటి యొక్క లోకాలకు వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. భూతాని యాంతి భూతేజ్య, భూతాని యాంతి, యాంతి అంటే పొందటం, భూతేజ్య భూత ఈజ్య అనగా భూతాలని ఈజ్య ఆరాధించేటువంటి వారు. తామసికులుగా ఉన్నటువంటి వారు మరి ఆయా తామసిక సంబంధమై ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ గణాలని వాళ్ళు ఆరాధిస్తారు. అలాగా వాళ్ళు ఆరాధించినప్పుడు మరి వాళ్ళు ఆ యొక్క ఆరాధన చేశారు కాబట్టి మరణానంతరం వాళ్ళు ఆయా లోకాలకే పోవటం అవుతుందని చెప్పనే మాట. యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య. ఈ విధముగా 3 గుణాలు దేవతలను ఆరాధించే విధానం అంతా కూడా సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆరాధన. పితృలను ఆరాధించేటువంటి దానిని రజో సంబంధమై ఉన్న ఆరాధన. భూత ప్రేత గణాలని ఆరాధించే విధానం తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆరాధన. కాబట్టి సాత్విక గుణముతో ఆరాధించేటువంటి వారు సాత్విక సంబంధమైన లోకాలకు పోతారన్నాడు. రజోగుణాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆరాధనలు చేసేవారు రజో సంబంధమైన లోకాలకు వాళ్ళు పోతారన్నాడు. తామసికులై ఉన్నటువంటి వారు తమో సంబంధ భూతాలని ఆరాధించే వాళ్ళు తామసిక సంబంధ లోకాలకే పోతారన్నాడు. ఈ 3 చెప్పిన తర్వాత మరొక అంశం చెప్పాడు. యాంతి మధ్యాజినోప్యమాం అన్నాడు. యాంతి మత్తు యాజి, మత్తు నన్ను ఆరాధించేవాళ్ళు నన్ను వాళ్ళు చేరుకుంటున్నారు అని చెప్పినంట. ఇది చాలా గొప్ప శ్లోకం, గొప్ప అర్థంతో చేరి ఉన్న శ్లోకం ఇది. మత్ యాజమాం మాం యాంతి.
కనుక ఒకటేమో సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆరాధనలు అంటే విష్ణువుని, శివుణ్ణి, అమ్మవారిని ఇట్లాగా సాత్విక దేవతలను ఆరాధించటం అది సాత్విక సంబంధ ఆరాధన కింద వస్తుంది. ఇక్కడ శుద్ధ సాత్వికం ఇది. ఒకటేమో సాత్వికం స్థూలదేహ సాత్విక సంబంధము, రజోగుణము, తమో గుణము, 3 గుణాలు ఉన్నాయన్నమాట. కనుక సాత్వికులు సాత్విక దేవతలను ఆరాధించి, రజోగుణం గలవారు రజోగుణ దేవతలను ఆరాధించి, తమో గుణులు తమో గుణ సంబంధమైన దేవతలను ఆరాధించి ఆయా లోకాలకు పోతున్నారన్నాడు. యాంతి మధ్యాజనోపిమాం, నన్ను ఆరాధించేవారు నాలో చేరిపోతున్నారు. ఏమిటి ఈ యొక్క అంశం అని చెప్పనంటే, నన్ను అని చెప్పన్నప్పుడు అది బ్రహ్మము అని అర్థం. నన్ను అంటే కేవలం ఆకారం తీసుకోకూడదు. ఇక్కడ కృష్ణ పరమాత్మల వారి యొక్క ఆ దివ్యాకారము ఒక కార్యార్థమై వచ్చింది. ఆ కార్యం ముగియగానే ఆ యొక్క మరి ఆ శరీరం పోతుంది, ఆ శరీరం ఉండదు ఆయనకి. ఇప్పుడు మనం కూడా కార్యార్థమై మనకి దేహాలు వచ్చాయి. మనకు వచ్చిన దేహాలు ఇవి కూడా ఉండవు, ఇవి కూడా వెళ్ళిపోతాయి. ఎవరికి వచ్చినా దేహాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ ప్రకారంగా నేను అన్నప్పుడు ఎట్లా ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణి ఉన్నాను, కృష్ణ పరమాత్మ అన్నప్పుడు ఆయన బ్రహ్మం అన్నమాట. కనుక మత్తు యాజి బ్రహ్మమగు నన్ను ఆరాధించినటువంటి వారు నాలోనే చేరిపోతున్నారు అనేమాట. ఆయన ఎట్లా ఆరాధించాలి అని చెప్పనంటే ఆయన ఆకారం లేదు. దేవతలకు ఆకారాలుగా ఉన్నాయి కాబట్టి మనం ఆకారం పెట్టుకుని మన దేవతారచన దేవత పూజా మందిరంలో పూజ చేసుకునే విధానం ఉంటుంది. సర్వవ్యాపకమై ఉన్నటువంటి తత్వం బ్రహ్మం. ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటిది, మనస్సుకి వాక్కులకు అందేటువంటిది కాదు. కేవలం చేతనాత్మకమై స్వప్రకాశమై ఆనందాత్మకమై ఉన్నటువంటి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము నేను అని మీకు పరమాత్మ చెప్పుకొస్తాడు గీతలో. బ్రహ్మణోహ ప్రతిష్టాహం, అహం బ్రహ్మణ, నేను బ్రహ్మమును అంటాడు. నేను దేహం అనే మాట ఆయన వాడాడు. అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ అని కూడా కొంత ఆయన గారు చెప్పిన సందర్భం ఉన్నది. అబుద్ధయ సరైన జ్ఞానం లేకపోవటం వల్ల అవ్యక్తం ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క నన్ను వ్యక్తం మన్యంతే, ఒక వ్యక్తమైనటువంటి వాడుగా, ఒక ఆకారం గలవాడిగా మన్యంతే తలంచుతూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు అని చెప్పని కూడా స్వామివారు నిరసన చేశాడు. కనుక మనం ఎట్లయితే ప్రత్యేగాత్మ స్వరూపులమై ఉన్నామో అట్లా కృష్ణ పరమాత్మ సాక్షాత్ బ్రహ్మమై ఉన్నటువంటి విధానం. మత్తు యాజి నన్ను ఆరాధించిన వారు నాలోనే చేరిపోతున్నారు అన్నాడు. మరి ఆయన బ్రహ్మము, సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి స్వరూపముగా ఉన్నప్పుడు మరి ఆయన ఎట్లా ఆరాధించాల్సి ఉంటుంది? దేవతలందరూ కూడా ఒక సాకార విధానముగా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఆకారాన్ని బట్టి ఆ శిలల యందు మరి రాతి యందు ఆకార సౌలభ్యం ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తున్న విధానము. మరి ఈ సర్వవ్యాపకమై ఉన్న ఇంద్రియ అగోచరమై ఉన్న కేవలం శుద్ధ చేతనమై ఉన్నటువంటి అట్టి భగవంతుడిని ఆరాధించటం అంటే ఏమిటి, దానికి మార్గము అనే దానికి మరి ఇక్కడ మరి హంస యొక్క ఆశ్రయం సోహంభావ ధ్యాన మార్గమే భగవదారాధన, భగవత్ పూజ. ఈ ప్రకారముగా మరి మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి హంసతో చేర్చి చక్కగా ఆ యొక్క ఆత్మ పూజ అన్నారు. దీన్నే బ్రహ్మయజ్ఞము అన్నారు, దేవతార్చన అన్నారు, అంతర్యాగము అనే పేర్లు పెట్టారు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము అని అన్నమాచార్యుల వారు కూడా గానం చేశారు. జ్ఞానయజ్ఞం ఇది, అంతర్యాగం ఇది, దీని ఆత్మపూజ అన్నారు. గాయత్రి మంత్ర జపము అన్నారు, అజపానామ గాయత్రి అన్నారు. ఇట్టి మార్గములో ఉన్నటువంటి వారు మత్తు యాజి మాం యాంతి, నన్ను ఆరాధించి నన్నే పొందుతూ ఉన్నారని చెప్పి అన్నాడు. అది మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, యోగులు, జ్ఞానులు అందరూ కూడా ఈ మార్గంలో పయనించే బ్రహ్మములోకి వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రహ్మములో చేరిపోయారు. ఈ ప్రకారముగా మరి హంస యొక్క ఆశ్రయం ద్వారా
మరి ఆ యొక్క లోన ఉన్నటువంటి భగవతత్వమును ఆరాధించిన వారు చివరికి ఆ మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి వాళ్ళు బ్రహ్మములో చేరిపోతున్నారు అన్న. దీన్నే గాయత్రి మహామంత్రం ఉత్తమే శిఖరే జాతే, ఆమె ఉత్తమమ్మకు శిఖరాగ్రమునందు ఉన్నటువంటి మాట. ఏమిటా శిఖరాగ్రము అంటే? స్థూల దేహం ఒక శిఖరం, సూక్ష్మదేహం మరొక శిఖరం, కారణదేహం మరొక శిఖరం, 3 శిఖరాలు అధిరోహించాల్సి ఉంటుంది. చాలామంది ప్రయత్నం చేసి ఎవరెస్ట్ కొండ, మంచు కొండలో కూడా మరి అధిరోహించి ఆ యొక్క చివరిదాకా వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పెద్ద పెద్ద పర్వతాలని మనం చూస్తూ ఉంటాం. మరి వాళ్ళు ఎంతో శ్రమతో అధిరోహించి మరి చేరుకుంటున్నారు శిఖరాగ్రానికి. అలాంటివన్నా ప్రయత్నం చేసి పోవచ్చేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ శిఖరాగ్రములు చేరుకోవాలంటే అంత తేలికైనటువంటి యొక్క విషయం కాదు. చాలా ఆటంకములు, చాలా ఇబ్బందులు, చాలా ఇవన్నీ కూడా వచ్చి పడతాయి. కనుక ఇదొక దాన్ని యుద్ధం అనే మాటగా చెప్పుకొచ్చారు. ఈ సాధనాంశమును ఒక యుద్ధముతో పోలిశారు. ఇది ఒక యుద్ధమే, పోరాటం, పెద్ద పోరాటం. ఇది అంత తేలికైనటువంటి యొక్క పోరాటం కాదు. ఇది ఎన్ని జన్మలో కూడా పట్టవచ్చు అని చెప్పిన స్వామి చెబుతూ ఉన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్, బహూనాం జన్మనాం, అనేక జన్మలో కూడా పట్టవచ్చు అని చెప్పనే మాట. లేక ఇహైవ ఫలమసునతే, ఇప్పుడే ఈ జన్మలోనే ఆ యొక్క ఫలాన్ని కూడా సవిచూసే అవకాశం అనేటువంటిది. ఇది వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ప్రయత్నం తీవ్ర స్థాయిలో యుద్ధం చేసినట్లయితే అచరకాలంలోనే మరి వాళ్ళు ఆత్మరాజ్యాన్ని అధిరోహించే అవకాశం ఏర్పడుతుంది. అంత తీవ్ర స్థాయి లేకుండా లాంఛనప్రాయంగా ఏదో చేశామంటే చేశాం అనుకున్న ప్రకారంగా పోయినట్లయితే వాళ్ళు మరి చాలా కాలానికి దాన్ని చేరుకోవడం లాంటిది ఉంటుంది. తత్ దూరే తద్వత్ అంతికే తత్ అంతరస్య సర్వస్య తద్ సర్వస్యాస్య బాహ్యత. తత్ దూరే తద్వత్ అంతికే అన్నాడు. అది చాలా దూరం అన్నాడు. చూస్తే అంతికే, ఇక్కడే అని చెప్పిన అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా మార్గం తెలిసినటువంటి వారికి అంతికే ఇక్కడే ఉన్నది. మార్గం తెలియకుండా పోయేటువంటి వారికి తత్ దూరే, అది చాలా దూరముగా ఉన్నటువంటిదిగా మరి శాస్త్రం బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఈ ఆత్మరాజ్యాన్ని అధిరోహించేటువంటి విధానములో మరి చేసినట్లయితే సామాన్య విషయం కాదు. ఆడ పాండవులు కూడా మరి కౌరవులని హతమార్చి హస్తినాపురాన్ని చేజిక్కించుకోవటానికి వాళ్ళు కూడా 18 రోజులు యుద్ధం చేసినట్లుగా మనకి భారతం చెబుతూ ఉన్నది. ఈ 18 అనేది కూడా ఒక సంఖ్యాపరముగా పారమార్థిక అంశాన్ని సూచిస్తుంది. 18 అనేటువంటిది ఎందుకంటే మన యొక్క సూక్ష్మదేహం కూడా 18 అంశములు కలిగి ఉన్నది. జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, ప్రాణవాయువులైదు 15, మనస్సు బుద్ధి అహంకారం కలుపుకుంటే మొత్తం 18 అని అర్థం. కనుక ఈ 18ని అధిరోహించాల్సి ఉంటుంది అనేటువంటి మాట. కాబట్టి ఈశావాస్యము కూడా మీకు 18 మంత్రాలు కలిగి ఉన్నటువంటి విధానం. ఈశావాస్యం చాలా గొప్ప ఉపనిషత్తు. మనం ఈ యొక్క ఉపనిషత్తుతోనే ఇక ముందు మన ఉపనిషత్ ప్రవచనాన్ని ప్రారంభం కూడా చేసుకోబోతూ ఉన్నాము. ఉపనిషత్ ప్రవచనం ఎందుకంటే ఈశావాస్యం మనకి ఈశాకేన కట ప్రశ్న తొలి ఉపనిషత్తుగా చెప్పారు. కాబట్టి ఈశ్వరుడు సర్వేశ్వరుని యొక్క స్మరణతో ఆరంభం చేయబడేటువంటి యొక్క అంశం. ఎందుకంటే ఏదైనా ప్రారంభం అనేటువంటిది ఉన్నట్లయితే అది ఈశ్వరుని ప్రార్థనతో, సర్వేశ్వరుని ప్రార్థనతోనే ప్రారంభించుకున్నట్లయితే అది సాంగమంగళముగా ప్రారంభించినటువంటి కార్యం చక్కగా నిర్వర్తింపబడే అవకాశం ఉంటుంది. కనుక మరి ఉపనిషత్ ప్రవచనం కూడా మీకు
ప్రారంభం కాబోతా ఉన్నది. అందువల్ల మరి ఆ ఈశావాస్యం అనేటువంటిది కూడా మొత్తం 18 మంత్రాలు. ఆ మంత్ర భాగము అనుసరించే వేదవ్యాసుల వారు మరి 18 అనేటువంటి అంశాన్ని సంఖ్యను చక్కగా తీసుకోవడం జరిగింది. 18 అక్షోహిణుల సైన్యం, 18 రోజులు యుద్ధం జరిగినటువంటి యొక్క వైనం, మరి 18 అధ్యాయాలుగా భగవద్గీత కూడా మనం చూస్తే 18 అధ్యాయాలు, యుద్ధం జరిగింది కూడా 18 రోజులు. ఇది 18గా ఉన్న విధానం. మనం దాటాల్సింది కూడా మొత్తం 18 అయ్యప్ప స్వామి కూడా మెట్లుగా చెప్పే విధానము. ఎందుకంటే ఈ దాటితేనే వాళ్ళకు ఆత్మరాజ్యాన్ని అధిరోహించే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక మహాయుద్ధము అన్నారు. యుద్ధం ప్రకటించాలి, సామాన్య యుద్ధం కాదు. ఎందుకంటే మరి ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధని, ఆ పర్వత మూర్ధ భాగములో ఆ మోక్షకాంత చేరి ఉన్నది. ఆమె వద్దకు మనం పోగలిగితేనే ఆమె గారు ఆ యొక్క జీవుణ్ణి బ్రహ్మంలో విలీనం చేస్తుంది, బ్రహ్మంలో చేర్చేస్తుంది. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమైపోతాడు. కాబట్టి ఆ ప్రకారముగా స్థూల దేహాన్ని దాటాలి, సూక్ష్మదేహం దాటాలి, కారణదేహం లేకుండా చేసుకోవాలి. అప్పుడే మహాకారణంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఆ మహాకారణంలో అడుగు పెట్టడమే తురియం అన్నారు. తురియం అంటే 4వది. స్థూలదేహ సంబంధం 1 జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహ సంబంధం 2వది స్వప్నావస్థ, సూక్ష్మదేహ సంబంధం కారణదేహ సంబంధం సుషుప్తి అవస్థ 3, మహాకారణ సంబంధం అది తురియం 4వది యోగ సమాధి. అక్కడ ఉన్నటువంటి యొక్క స్వరూపమే శుద్ధ సాత్విక స్వరూపము. ఆమె అనుగ్రహంతోనే ఈ జీవుడు బ్రహ్మములోకి చేరాలి తప్ప మరి ఆ బ్రహ్మంలోకి జీవుడు పోవాలంటే ఇంకా మరొక మార్గం అనేది ఏదీ లేదు, ఎక్కడా చెప్పలా. మీరు ఉపనిషత్తులు చూడండి, భగవద్గీత చూడండి, ఏమన్నా చూడండి, కానీ మోక్షం అని చెప్పనంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్కడో వేరే లోకాలకు పోవటం మోక్షం అని చెప్పేసి అని సిద్ధాంతకారుడు చెబుతున్నటువంటి అంశము ఏమి. అట్లా మరి వైష్ణవం మరి వైకుంఠానికి పోతారాయా అని, శైవం శివలోకానికి పోవటం అవుతుంది. ఇట్లా మరి శాక్తేయం అమ్మవారి లోకానికి పోవటం అవుతుంది, బ్రహ్మకుమారి సత్యలోకానికి పోవటం అవుతుందని ఈ లోకాంతర గమన ప్రయాణాన్ని మోక్షముగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఉపనిషత్తులు మాత్రం ఎక్కడికో పోవటం కాదు, ఇక్కడే మోక్షము, నీ యందే ఉన్నది మోక్షము. నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందటమే మోక్షము. ఏషా బ్రాహ్మీ స్థితి. కాబట్టి ఈ ప్రకారముగా మరి నమోక్ష నభసః పురుష్టే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన నిబోధతః మోక్షో హి చేతో విమలం. విమలం నిర్మలం, మనలో ఉన్న కల్మషాలు మొత్తం తొలగింపజేసుకుంటేనే మోక్షం. లోనున్న కల్మషాలు వదలవు. అనేక దేహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి, అవన్నీ కాసు కూసున్నాయి. ఈ దేహం పోవటమే తరువాయి ఎంబటే వానికి శరీరాలలో మళ్ళా పడివేసే విధానముగా కర్మ ఉన్నది. కాబట్టి ఆ కర్మను పూర్తిగా లేకుండా చేసుకునేది యోగ సాధన సంబంధ ప్రయత్నం. కాబట్టి ప్రకారముగా మోక్షం అనేది నీ లోపల ఉండే తప్ప ఎక్కడో బయట ఉందని చెప్పని అనుకోవటం భ్రమ. కాబట్టి భగవద్గీత ఉపనిషత్తుల ప్రకారముగా మోక్షం అనేది ఇక్కడే ఉన్నది. అత్రైవ సం అశ్నుతే అన్నాడు. ప్రాక్ శరీర విమోక్షణాత్ అని పరమాత్మ చెప్పిన మాట. ప్రాక్ అంటే పూర్వం, శరీర విమోక్షణాత్ శరీరాన్ని వదలటానికి పూర్వమే అన్నాడు. ఈ దేహములో ఉండగానే నువ్వు మోక్షాన్ని పొందాలే తప్ప దేహం వదిలిన తర్వాత మోక్షానికి పోవటం అనేది కాదు. దేహం వదిలిన తర్వాత మరి ప్రయాణం చేస్తున్నావు అంటే నీకు సూక్ష్మదేహం ఉన్నట్లే. ఈ దేహాన్ని వదిలి లోకాంతర గమనం చేయటం అంటే స్థూల దేహంతో చేస్తామా, సూక్ష్మదేహంతో చేస్తామా?
కాబట్టి ఈ విధముగా ఉన్న ఈ 18 తత్వాలతో ఉన్నటువంటి ఈ సూక్ష్మ దేహముతోనే నీ ప్రయాణం అనేది ఉన్నది. కాబట్టి బ్రహ్మమునందు ప్రయాణం లేదు, బ్రహ్మం సర్వవ్యాపకం. కాబట్టి బ్రహ్మమునందు గమనం లేదు, ప్రయాణం లేదు. ఈ ప్రయాణము అనేది ఏంటంటే సూక్ష్మదేహం, ఈ ప్రయాణము అనేది ఏంటంటే స్థూల దేహం. కనుక స్థూల దేహం సూక్ష్మదేహంతోనే మనం ఏ యొక్క ప్రయాణం చేయాలన్నా కానీ వాటి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రయాణానికి గమనానికి ఆసరా కలిగి ఉన్నటువంటిది స్థూలదేహం, సూక్ష్మదేహం. ఎందుకంటే స్థూలదేహం అనేది అవయవాలతో చేరి ఉన్నది, సూక్ష్మదేహం అనేది ఇంద్రియాలతో చేరి ఉన్నది. అందువల్ల ఇక్కడ ప్రయాణము అనేది ఈ రెండింటి వల్లే సాధ్యమవుతుంది. స్థూలదేహంతో ఉన్నవాళ్ళు ప్రయాణం చేయవచ్చు, సూక్ష్మదేహంతో ఉన్నవాళ్ళు కూడా ప్రయాణం చేయవచ్చు. కానీ కారణదేహం కాడ ప్రయాణం లేదు. ఎందుకంటే కారణదేహమునందు ఇవరి విభిన్నమై ఉన్నటువంటి వస్తువులు అక్కడ లేవు. ఇంద్రియములు నానా రకాలై ఉన్న ఇంద్రియాలు సూక్ష్మదేహంలో ఉన్నాయి. అనేక అవయవ సముదాయం అంతా కూడా స్థూల దేహంలో ఉంది. కాబట్టి నువ్వు స్థూల దేహంతో ఉన్న ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు, సూక్ష్మదేహముతో ఉన్న నీ ప్రయాణాన్ని ఆరంభం చేసుకోవచ్చు. కాబట్టి స్థూల దేహముతో ఉన్నటువంటి వారు ఈ భూలోకమునందు ఉన్నటువంటి ఏవైతే దివ్యమై ఉన్నటువంటి క్షేత్రాలు ఉన్నాయో ఆడకల్లా కూడా ప్రయాణమై పోవటం జరుగుతూ ఉన్నది. ఇంకేదైనా ఓపిక ఉండి డబ్బు ఉన్నటువంటి వాళ్ళైతే దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చే విధానం ఉంటుంది. వాళ్ళు స్వదేశంలో చూసినవే కాకుండా ఇంకా విదేశాలలో ఎక్కడెక్కడ దివ్యమై ఉన్నటువంటి యొక్క ఆకారాలు ఉన్నాయో, పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, లేక ఎంతో అద్భుతం గొలిపేటువంటి యొక్క ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ చూస్తానికి చాలామంది ఈ యొక్క దేహము ద్వారా ప్రయాణం చేసి వేరే వేరే దేశాలకు కూడా పోయి అక్కడ కూడా వాళ్ళు చూసి వస్తూ ఉన్నారు. అంతలెక్క ప్రయాణం చేయగలిగే ఓపిక లేనటువంటి వారు ఇక స్వదేశములో భారతదేశంలో ఉన్నటువంటి వాటి వరకు మాత్రమే ప్రయాణం చేసే విధానం అనేది చేసుకుంటూ ఉంటారు. అది ఏంటంటే స్థూల దేహం ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ ప్రయాణం అంతా కూడా స్థూల దేహం ఉన్నప్పుడే ఈ పుణ్యక్షేత్రాలు కానీ దివ్యక్షేత్రాలు కానీ చూసి రావటానికి ఈ స్థూల దేహం ఉండాలి. స్థూల దేహం లేకుండా పోయి చూసే అవకాశం లేదు. అటనే మరి సూక్ష్మ లోకాలు ఏవైతే పురాణాలలో చెబుతూ ఉన్నారో, దివ్య లోకాలుగా చెబుతూ ఉన్నారు, అలాంటి ఆ లోకాలకు ప్రయాణమై పోవాలని చెప్పన్నట్లయితే వాళ్ళకు సూక్ష్మదేహం ఉండాలన్నమాట. కాబట్టి సూక్ష్మదేహం అనేది ఉంటేనే ఆ దివ్య లోకాలకు పోవటానికి గల అవకాశం అక్కడ ఏర్పడుతుంది. అయితే దివ్య లోకాలకు పోవాలంటే సూక్ష్మదేహం మరి స్థూల దేహం ఉండకూడదు. స్థూల దేహముతో ఉంటే ఆ దివ్య లోకాలకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఈనాడు లోకంలో చాలామంది మరి తనువు సాలించేశారు. వాళ్ళందరూ కూడా సూక్ష్మదేహంతో విహారయాత్రల్లో ఉన్నారు. ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు, ఏ లోకాలలో తిరుగుతూ ఉన్నారు. అయితే లోకాలు అనేటువంటివి ఉన్నాయా? అవన్నీ కేవలం అభూత కల్పన, ఇవన్నీ వాస్తవములా అనేటువంటి విషయం మీద కూడా ఇదమిద్దముగానే వాదోపాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాని విషయాలలో నమ్మకం గలవాళ్ళు ఉన్నారు, నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు. అయితే శాస్త్రమునందు ఆ విషయాల ప్రస్తావన ఉన్నది కాబట్టి శాస్త్రం పట్ల విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఆ శాస్త్రం చెప్పేటువంటి యొక్క వాటి విషయంలో కూడా వాళ్ళు విశ్వాసం కలిగి ఆయా కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా గమనము అనే మాట వాడినట్లయితే ఈ గమన విధానము అవయవాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహమునందు, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహమునందు మాత్రమే ఉన్నది.
అయితే కారణదేహం అనేది దాంట్లో అవయవము లేవు, నిరవయవేది. కారణదేహం నిరవయవిగా ఉన్నటువంటి కారణదేహమే జీవత్వానికి హేతువయింది. వృషగాత్మకు జీవత్వాన్ని ఆపాదింపజేసింది కారణదేహం. కారణదేహ ఉపాధిని బట్టే జీవుడు అని చెప్పని అన్నారు. మరి అట్టే ఆ జీవుడు ఏదైనా ప్రయాణం చేయాలని చెప్పనంటే సూక్ష్మదేహముతో కలవాలి. ఇంకేదన్నా భూలోక సంచారం చేయాలంటే స్థూల దేహముతో కలవాలి. కనుక స్థూల దేహం కలుపుకున్నట్లయితే ఈ భూలోకంలో ఆయన సంచారం చేయవచ్చు. సంచార రహితుడై ఉన్నటువంటి వాడు జీవుడు. కనుక సంచార యోగ్యత్వం ఎట్లా వచ్చిందని చెప్పనంటే స్థూల దేహాన్ని బట్టి సూక్ష్మదేహాన్ని బట్టి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు కూడా సృష్టి విధానం కలిగి ఉన్నాయి. దాన్ని స్థూలదేహ పంచీకరణ అన్నారు, సూక్ష్మదేహ పంచీకరణ అన్నారు. అంతేగాని కారణదేహ పంచీకరణ అని, మహాకారణ పంచీకరణ అని ఇట్లా పదాలు వాడలేదు. ఈ పంచీకరణ 25 తత్వాలు కానీ 19 తత్వాలు కానీ ఏర్పడి ఉన్నటువంటి విధానం స్థూలదేహమునందు సూక్ష్మదేహమునందు మాత్రమే ఉన్నాయి. కాబట్టి స్థూలదేహం చూసినట్లయితే అవయవ సహితమై ఉన్నదిగా చెప్తూ ఉన్నారు. ఇంద్రియ సహితముగా ఉన్నటువంటిదిగా సూక్ష్మదేహము, మరి అవయవ సముదాయముగా ఉన్నటువంటిది స్థూలదేహం. కాబట్టి ఈ రెండింటితో మనం చేరటం కారణంగానే మనకు గమనం ఏర్పడుతూ ఉన్నది. ఆ గమనం జాగ్రత్తలోక గమనం, స్వప్నలోక గమనం రెండు ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త లోకంలో సంచారం చేసే విధానం ఉన్నది, స్వప్నలోకములో కూడా సంచారం చేసే విధానం ఉన్నది. కానీ సుషుప్తి యందు సంచారం లేదు, తురీయములో సంచారం లేదు, యోగ సమాధిలో సంచారం లేదు. కారణం ఏంటంటే మరి బ్రహ్మము నిరవయవి, మహాకారణం నిరవయవి, కారణదేహం నిరవయవి. కనుక అక్కడ మీకు ఈ సంచార విధానం అనేటువంటిది ఉండదు. కనుక ఈ జీవుడికి ఆ సంచార విధానం ఎట్లా వచ్చిందంటే ఆయన స్థూలదేహంతోనూ చేరి ఉన్నాడు, సూక్ష్మదేహంతోనూ చేరి ఉన్నాడు. కాబట్టి స్థూలదేహం ఏంటంటే ప్రారబ్ధానుగుణ్యముగా ఏర్పడ్డటువంటిది స్థూలదేహము. ప్రారబ్ధం అయిపోయిందా అంటే ఈ స్థూలదేహం పోతుంది. స్థూలదేహం పోయినా కానీ మరి రెండవది అవయవ సహితముగా ఉన్నటువంటి, ఇంద్రియ సహితముగా ఉన్నటువంటి, ఇంద్రియములే అవయవాలు సూక్ష్మదేహానికి, కరచరణాదులే అవయవాలు స్థూలదేహానికి, ఇంద్రియములే అవయవములు సూక్ష్మదేహానికి. కాబట్టి ఆ ప్రకారముగా ప్రారబ్ధం అయిపోగానే ఈ స్థూలదేహం అనేది పోయినప్పుడు మరి లోపల ఇంకోటి అవయవ సహితముగా ఇంద్రియములే అవయవములుగా కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహం ఉంది. కాబట్టి దాంతో ప్రయాణం వానికి ఆరంభమవుతుంది. అక్కడ ఇక మరి ఆ యొక్క విశ్వములో ఉన్నటువంటి లోకాంతర గమనం ఈ సూక్ష్మదేహము ద్వారా జీవుడు ప్రయాణం చేసేటువంటి విధానము. దానికి చెప్పిన మాట యాంతి దేవ వ్రతాదేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాన్ని యాంతి భూతేజ్యా అనే మాటల్లో స్వామివారు ఈ ప్రకారముగా వాళ్ళు ఆయా దేవతలని ఆరాధించి ఆ దేవతా సంబంధమై ఉన్న పుణ్య సంస్కారాన్ని చక్కగా సూక్ష్మదేహంలో నింపుకొని దేహం సాలించిన తర్వాత వాళ్ళు ఆ పుణ్య విశేషాలతో ఆయా లోకాలకి ప్రయాణమైపోయేటువంటి విషయముగా ఆ శ్లోకంలో స్వామి చెప్పినటువంటి యొక్క మాట. అందువల్ల ఈ ప్రకారముగా సంచార విధానంగా చూసినట్లయితే జీవుడికి ఆయనకు స్థూలదేహమన్నా ఉండాలి, సూక్ష్మదేహమన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా అనగా రెండు లేకపోతే మాత్రం సంచారం చేసే అవకాశాలు లేవు జీవుడికేక. అందువల్ల మరి ఈ యొక్క దేహం సాలించిన తర్వాత ఈ జీవుడికి సంచార విధానం
ఏర్పడిందని చెప్పంటే కారణం ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం ఉండటం కారణముగా దాని ద్వారా ఆయన తన ప్రయాణాలను కొనసాగిస్తాడు. కాబట్టి అలాగా కొనసాగించేటువంటి యొక్క అంశములో భాగముగా స్వామివారి ఇక్కడ యాంతి దేవ వ్రతాదేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య అన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఆయా దేవత ఆరాధన గలవారై ఆయా లోకాలకు పోవటం అనేటువంటి యొక్క అంశాన్ని భగవద్గీత ప్రస్తావిస్తూ ఉన్నది అంతవరకే. కాబట్టి మాకంత విశ్వాసం లేదు, మాకు నమ్మకాలు లేవు, మేము వాట్లను విశ్వసించము అనేటువంటి యొక్క భావనలు గలవాళ్ళకి ఇక్కడ తావు లేదు. కనుక శాస్త్రవాక్యాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి వారు వీటిని విశ్వసించే తీరాల్సి ఉంటుంది అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా ప్రయాణం చేయటం అనేటువంటి అంశం చూసినట్లయితే అది స్థూల దేహ సూక్ష్మ దేహాలను బట్టి ఏర్పడుతుంది. యాంతి మత్తు యాజినోపి మాం నన్ను ఆశ్రయించి ఆరాధించేటువంటి వారు అని చెప్పి అన్నాడు. నన్ను అంటే ఇక్కడ మహాకారణం, ఈశ్వర స్వరూపం. అటు ఈశ్వరుణ్ణి మహాకారణ స్థలములో ఎవరైతే ఆరాధిస్తారో ఇక వాళ్ళకి గమనం లేదిక. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మమైపోతున్నారు కాబట్టి బ్రహ్మమునందే చేరిపోయిన విధానం కనుక ఆ బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపం కాబట్టి ఇక బ్రహ్మానికి గమనాగమనాలు లాంటి ఏమి ఉండవేక. అత్రైవ ఫలం అశ్నుతే ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం అని ఉత్తరగీత. ఎత్ర ఎత్ర మనోయాతి ఎక్కడెక్కడ మనసు అనేది ఎట్లాగా మరి లైవ్ అయిపోతుందో విలీనమవుతుందో తత్ర తత్ర పరం పదం అక్కడక్కడే బ్రహ్మము యొక్క అనుభవము అంటారు. బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది కాబట్టి ఇక బ్రహ్మమును ఉద్దేశించి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, నీ యందు నువ్వు ఉండటమే చాలు. అట్టి బ్రహ్మములు నువ్వు లీనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ గమనము అనేటువంటి విషయం చూసినప్పుడు ఈ జీవుడు మరి స్వతసిద్ధముగా ఆయన ప్రయాణం చేయలేడు. ఎందుకంటే అవిద్య అనే ఉపాధి కారణంగా ఆ జీవత్వం ఏర్పడింది. దాన్ని బ్రహ్మము యొక్క ఆభాస అన్నారు తెలివి. అట్లనే అవిద్య అనే ఉపాధి, దాని యందు శుద్ధ చేతనం, ఇవన్నీ కలుపుకొని జీవుడుగా చెప్పే మాట. కాబట్టి అట్టి ఆ జీవునికి ప్రయాణ గమనం లేదు. కాబట్టి ఆయనకి అట్లా ఏర్పడిందయా అంటే స్థూల దేహం అనుసరించి ఈ లోకాంతర గమనం, ఈ దేశాంతర గమనం వచ్చింది. సూక్ష్మ దేహాన్ని అనుసరించి లోకాంతర గమనం అనేది వచ్చిందనమాట. కాబట్టి స్థూల దేహం సూక్ష్మదేహం రెండు పోయాయి అనుకోండి, ఇక అక్కడ ఆ జీవుడు నివృత్తి మార్గమే, కేవలం బ్రహ్మం యొక్క స్థితిలో చేరిపోయే విధానం. అవిద్యను పూర్తిగా విడనాడి ఆయన యొక్క ప్రత్యేగాత్మ బ్రహ్మంలో లీనమయ్యే విధానం ఏర్పడుతుంది. దాన్నే జీవన్ముక్త స్థితిగా మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట. ఈ ప్రకారముగా మరి ఈ జీవుడు చేసేటువంటి యొక్క యుద్ధం ఏంటంటే మోక్ష యుద్ధము. ఇంతకాలముగా కర్మవాసనలకు లోబడి, అజ్ఞానానికి లోబడి, నానా రకాల దేహాలని పొంది ఆయా దేహాలలో అనేక కష్ట నష్టములు, దుఃఖములు, బాధలు అనుభవిస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఇంకా ముందు ముందు రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా చెప్పే అవకాశము లేదు. ఈనాడు మనం ఉన్నటువంటి ఏ యొక్క స్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతములు కావు. మనకున్న వనరులు పుష్కలంగా ఉన్నాయి, మనకున్న ఆదాయం చాలా అద్భుతంగా ఉన్నది. అలాంటి యొక్క ఆదాయమును ఆశ్రయగా చేసుకుని ఎన్నెన్నో నివాసయోగ్యముగా ఉండేటువంటి అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క నిర్మాణాలను చేసుకుంటూ ఉన్నాం. సుఖజీవనం చేసుకోవడానికి అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యములుగా అన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎన్ని చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఒకనాడు విడనాడి వెళ్ళిపోవాల్సే ఉంటుంది. ఎక్కడెక్కడో నిర్మాణం చేస్తున్నాం, ఎక్కడెక్కడో సంపాదించి అనేక చోట్ల వాట్లను నిధులను నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నాం, ఎన్నెన్నో సమకూర్చుకుంటూ ఉన్నాం. ఇట్లా మనకున్న ఆయువు, మనకున్న కాలమానములో ఈ యొక్క మార్గాన్ని నిర్దేశం చేసుకుని
పోతున్నటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రమే గమనించి మరి కాలం చాలా అమూల్యమైంది, ఈ జీవితం చాలా అమూల్యమైనది, మళ్ళీ దక్కే అవకాశాలు లేవు, వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అనే విధానములో ఆ కాలాన్ని ఆత్మోన్నతికై వినియోగింపజేసుకుంటూ ఉన్నారు. భౌతిక వస్తువులను సముపార్జన చేసుకునే విషయాల తలమునకలై ప్రయత్నం చేస్తున్నటువంటి వారు నోటికి చాలామంది ఉన్నారు. దాంట్లో కొద్ది మంది మాత్రమే మనకింత వనరులు అవసరం లేదు, ఇంత సంపదలు అవసరం లేదు, కాబట్టి ఉన్నటువంటి సంపదలతో జీవితం కొనసాగించుకుంటూ పోతే సరిపోతుంది అనే భావన కలిగి ఆ సమయాన్ని భగవత్పరముగా భగవదైక్యముగా అటు ధ్యానము, జపము, ఆధ్యాత్మిక చింతన అనేటువంటి యొక్క వాటికి పరిమితం చేసి జీవితాలని చక్కగా సద్వినియోగం చేసుకునే విధానంగా పోయేవాళ్ళు లోకంలో ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వాళ్ళు దివ్య జీవితాన్ని జీవించే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే మరి ప్రారంధం ఉన్నంత వరకు స్థూల దేహంతో జీవుడు సంచారం చేస్తాడు. మరి సంచిత కర్మ ఉన్నంత వరకు సూక్ష్మదేహముతో కలిసి లోకాంతర గమనం చేసే విధానముగా జీవుడు ఈ లోకాన్ని వీడి దేహాన్ని వీడి ప్రయాణం చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ చెప్పే మాట మత్ యాజినోప్యమాం, మత్ యాజి నన్ను ఆరాధించిన వారు అంటే, మత్ అంటే నన్ను, ఎవరా నన్ను అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపం, అదే మరి మహాకారణం అనే అంటారు. కాబట్టి అక్కడ ఉండి ఈశ్వర ఆరాధన చేసి వాళ్ళు బ్రహ్మములో ఇక్కడే బ్రహ్మములో చేరిపోతూ ఉన్నటువంటి విధానం. కాబట్టి ఇదొక యుద్ధముగా పరమాత్మ బోధిస్తున్నటువంటి విధానము. ఇదొక యుద్ధం, జ్ఞాన యుద్ధం. ఈ జ్ఞాన యుద్ధములో మనలో ఉన్నటువంటి అనాత్మను మరి దునియాడాలి. అనాత్మతో పోరాటం, తనతో పోరాటం, తనలో ఉన్న వాటితో పోరాటం. మామూలుగా యుద్ధము అంటే బయట పోరాటం, బయట ఉన్నటువంటి వాళ్ళతో పోరాటం అనేది జరిగేటువంటిది యుద్ధాలు మన లోకంలో చూస్తూ ఉన్నాం. బయట జరిగే యుద్ధాలు బయట వాళ్ళతో చేసే యుద్ధాలు. కానీ ఇక్కడ చూసినట్లయితే తనలో ఉన్నటువంటి వాళ్ళతో చేసే యుద్ధము, అది అనాత్మ అన్నారు. కాబట్టి తనలో ఉన్నటువంటి వాటిలతో చేసే యుద్ధం ఇది చాలా మరి ప్రయత్నం గొప్పదిగా ఉండాలి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం అని పరమాత్మ కూడా చెప్పాడు. అవ్యక్తా హి గతి దుఃఖం, ఆ గతి గమనం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము వైపుకి ప్రయాణం చేసేటువంటి యొక్క సాధన క్లేశ అధికతర, అది చాలా శ్రమతో చేరి ఉన్నటువంటి విషయంగా చెప్పారు. ఎంతవరకు శ్రమ అని చెప్పనంటే మనలో అనాత్మ వృత్తులను మరి ఆ శక్తి సన్నగిల్లిన దాకా చేసేటువంటి యొక్క ప్రయత్నం కొంచెం తీవ్ర స్థాయిలో ఉండాల్సి ఉంటుంది. అనాత్మంతయో కూడా వాటి యొక్క శక్తులు సన్నగిల్లిన తర్వాత అక్కడి నుంచి సులభముగా లోనకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అందువల్ల పరమాత్మ కూడా గీతలో సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు. సుసుఖం కర్తుం చేయుట చాలా సులువు అని చెప్పని అన్నాడు. ఎవరికి సులువు అని చెప్పనంటే లోన ఉన్న కల్మషాలు చక్కగా కడిగేసుకుని శుద్ధత్వమును పొంది ఉన్నారో వాళ్లకు చాలా సులభముగా వారు ఆత్మ వైపుగా ప్రయాణం చేసే విధానం ఉంటుంది. చెలువుగా పువ్వులు జీరుట కంటెన్ బల్పుగ కన్నుగవ మూయుట కంటెన్ అనువగుయి అమనస్క పదంబే సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స అని రాముడు కూడా దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఆంజనేయ స్వాముల వారితో. పువ్వులు గిల్లటం కంటే రెప్పలు వాల్చటం కంటే ఇంకా సులువు అని చెప్పనే మాట. ఇది ఎవరికి అని చెప్పనంటే ఎవరిలో శుద్ధ సాత్వికత ఏర్పడుతుందో, జ్ఞానస్థితి ఏర్పడుతుందో అట్టి వారికి ఇది చాలా సులువుగా సులభముగా
అట్టి ఆ బ్రహ్మమును అవలోకన చేసే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. కనుమూసిన కనుదరచన ఘన సత్య సుఖమయాత్మ అన్నాడు రాముడు. అడుగడ్గునకు మాధవ అనుచింతన సుధామాధుర్యమున మేను మరచువాడు అని భాగవతం చెబుతున్నమాట. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువారు అని భాగవతంలో వస్తున్నమాట. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి, అలాంటి ఆ స్థితి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అయితే దానికి ముందు కొంత ఈ శ్రమ అనేది కూడా ఉంటుంది. ఎలాంటి ఈ శ్రమ అనేటువంటి దానికి రాముడు సాంఖ్యయోగంలో చెప్తాడు ఒక అంశాన్ని. అలయక సప్తవారిదులు ఆవలికి వలికి ఒక్క రీతిగా అలయక ఈదవచ్చును, నగంబులు అక్షనగండ్లుగా కరంబునగొని ఆడవచ్చు, నభమున్ కబలింపవచ్చు, కాని ఈయల అమనస్క యోగము గ్రహింపగరాదు తలంపనేరికిన్. చెలువుగా సప్తవారిదులు ఆవలికి వలికి ఒక్క రీతిగా, సప్తసాగరాలను కూడా అవలీలగా ఇలా అసలు లేకుండా అవతల యువతల ఇది అని చెప్పిన అన్నాడు. నా గంబులు పెద్ద పెద్ద పర్వతాలను కూడా కరంబున ఆ చేతిలో పెట్టుకుని అచ్చనగాండ్లుగా ఆడుకోవచ్చట. నభమును కబలింపవచ్చు, ఆకాశం మొత్తం కూడా ఒక పెట్టుని మింగేయవచ్చట. కానీ ఇలా అమనస్క యోగము, ఈ మనస్సు లయమై బ్రాహ్మీ ఏ అనుభవం అని చెప్పి అంటూ ఉన్నారో అలాంటి ఆ స్థితిని పొందడం అని చెప్పనేది మాత్రం అది సాధ్యమయ్యే పని కాదనేది ఒక సందర్భంలో చెప్తున్నమాట. గ్రహింపగరాదు తలంపనేరికిన్ అనే మాట స్వామివారు చెప్తారు. ఎవరికంటే కేవల తత్వ విచారమును పరికింపనేరని వారికి బుద్ధి యందు ఆత్మ అనాత్మలు బాగుగా విభజించు మేధావికి నిత్య సుఖంబుగా సులభంబుగా విషదంబగున్ అని కూడా చెప్పారు. ఎవరికయ్యా ఇలాంటి కష్టము అని చెప్పనంటే కేవల తత్వ విచారమును పరికింపనేరని వారికి. ఎవరు తత్వ విచారణ చేయరో, లోనున్నటువంటి కల్మషాలని తొలగింపజేసుకోరో, మాలిన్యాలు అట్లాగే పెట్టుకుంటారో, లోనున్న మాలిన్యాలు అట్లాగే పెట్టుకునే ఉన్నటువంటి వారికి ఇది ఇలాంటి విధానం. సప్తసాగరాలు దాటవచ్చేమో, పర్వతాలను అచ్చనగండ్లుగా ఆడుకోవచ్చేమో, ఆ అనంత ఆకాశాన్ని ఒక పెట్టున మింగివచ్చేమో, కానీ ఈ అమనస్క యోగాన్ని పొందటం అని చెప్పనంటే కేవల తత్వ విచారమును పరికింపనేరని వారికి అనే మాట వాడాడు. తత్వ చింతన ద్వారా లోన ఉన్న కల్మషాలని తొలగింపజేసుకున్నట్లయితే అట్టి వారికి సులభంబుగా సుఖంబుగా విషదంబగుం అని మాట వాడాడు. కాబట్టి ఈ ప్రకారముగా కష్టము ఉన్నది, సుఖము ఉన్నది. ముందెత్తులో కష్టం, ఆ తర్వాత ఉండేది సుఖం. లోకములో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ముందెత్తులో కష్టపడతారు, ఆ తర్వాతే ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. బాగా చదువుకుని ఎగ్జామ్స్ రాసి నానా తిప్పలు పడి ఆ విధంగా ప్రయత్నం చేసినటువంటి వారు ఆ తర్వాత కాలంలో చక్కగా ఆఫీసుల్లో హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని డబ్బు సంపాదించుకుంటూ జీవితాన్ని గడుపుకునే అవకాశం ఏర్పడుతుంది. కనుక ముందు కష్టపడాలి, ముందు కష్టపడి తర్వాత వచ్చేది సుఖం. అటనే ఇక్కడ మరి ఈ యొక్క అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారాలని పూర్తిగా తొలగింపజేసుకునే విషయంలో ఇది కూడా శ్రమతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. ఈ శ్రమలో మరి ఈ శ్రమను ఇష్టపడి, కష్టమైనా కానీ ఇష్టపడి ప్రయాణం చేసేటువంటి వారు మాత్రమే ఆత్మరాజ్యాన్ని అధిరోహించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మానవ జన్మ మోక్ష కారకమో, మోక్షాన్ని పొందే అవకాశాలు ఉన్న జన్మ కాబట్టి అంటే ఆ మానవ జన్మ ఉన్నప్పుడే, మానవ తనువు ఉన్నప్పుడే, ఆ తనువులో శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియ పాటవం ఉన్నప్పుడే మరి ఆ యొక్క దాని విలువను గమనించి చాలామంది ఆత్మరాజ్యాన్ని అధిరోహించడానికి వాళ్ళు అహర్నిశలు కూడా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి ఇది జ్ఞాన యుద్ధం అనే మాటగా పరమాత్మ ఇక్కడ 2వ అధ్యాయంలో అందరికీ కూడా ఈ జ్ఞాన యుద్ధాన్ని ఆయన గారు
బోధిస్తున్నటువంటి విధానము, యుద్ధం కొనసాగించకుండగా, యుద్ధం చేయకుండగా ఎవరు కూడా ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం లేదు. ఒకవేళ బయట ఉన్న రాజ్యాలు అలాంటివేమీ యుద్ధం లేకుండగానే ఎవరైనా కనికరించి రాజు వచ్చి వాళ్ళని తీసుకుపోయి సింహాసనం అధిష్ఠింపజేసి కిరీటం పెట్టి రాజుగా చేయవచ్చు. ఒకవేళ చేస్తే అది బయట ఉన్నటువంటి యొక్క రాజ్యముల వ్యవహారం. అది ఎవరైనా కనికరం కలిగి నాకు వద్దయ్యా రాజ్యం, అరణ్యాలకు పోతా, తపస్సు చేసుకుంటా, ఈ రాజ్యం మొత్తం నీకు అప్పచెప్పేస్తున్నా అని చెప్పని వాని యొక్క యోగ్యతను గమనించి తీసుకువెళ్ళి సింహాసనం అధిష్ఠింపజేసి తన కిరీటాన్ని వాని యొక్క శిరస్సును అలంకరింపజేసి ఈ రాజ్యం మొత్తం నీదే, ఇక్కడి నుంచి ఇక నువ్వు ఏలుకోవచ్చు, యథేచ్ఛగా ఏలుకోవచ్చు, నాకు ఇక విముక్తి ఏర్పడింది, నేను అరణ్యాలకు పోతూ ఉన్నాను, వానప్రస్థాశ్రమంగా తపస్సు చేసుకుంటా అని చెప్పని చాలామంది రాజులు కూడా వాళ్ళ పుత్రులకు కూడా ప్రకారంగా అప్పచెప్పి వాళ్ళ అరణ్యాలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటి సదుపాయాలుగా ఎలాంటి ప్రయత్నం లేకుండా, ఏ యుద్ధం లేకుండా, ఎవరిని దునియాడకు చంపకుండా సులభముగా రాజ్యాలు వచ్చిన ఉదంతములు ఉన్నాయి, పురాణాలలో ఉన్నాయి. ఒకవేళ బయట ఉన్న భౌతికముగా ఉన్నటువంటి రాజ్యాలు ఏమన్నా అట్లాగా అయాచితంగా వచ్చి పడే విధానం ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆత్మరాజ్యం మాత్రం అయాచితముగా వచ్చే అవకాశాలు లేవు. చాలామంది వస్తూ ఉన్నారు, అయ్యా నీకే శ్రమ అవసరం లేదు, ఏ సాధన నీకెందుకు ఈ సానికి పనికి రావు ఇనుమాయ్య అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక నీకు మోక్షం నేను ప్రసాదిస్తాను, ఎంత ఖర్చు అవుతుంది భరించు, నువ్వు నీకు మోక్షం ఈ పోటీ ఇచ్చేస్తా అని చెప్పని కూడా అట్లా భ్రమలో పెట్టి చాలామందిని మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి శాస్త్రకారులు మాత్రం ఆ మాట చెప్పడం లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మనమసాదయేత్తు ఆత్మైవ హ్యాత్మనో బంధువో ఆత్మైరూపురాత్మన. కాబట్టి ఉద్ధరేత్తు, ఎవరికి వారే ఉద్ధరింపజేసుకోవాలి, ఎవరి మోక్షాన్ని వాళ్ళే సాధించుకోవాలి, ఎవరి యొక్క ఆకలికి వాళ్ళే భోంచేసుకోవాలి, ఎవరి వ్యాధికి వాళ్ళే ఔషధాన్ని సేవించాలి, ఎవరి యొక్క మోక్షానికి వాళ్ళే ప్రయత్నం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆత్మరాజ్యం మాత్రం అయాచితముగా వచ్చే విధానం లేదు, ప్రయత్నం చేయకుండా వచ్చే అవకాశం లేదు. పరమాత్మ చెప్పాడు, జ్ఞానబోధంతా అర్జునుడు విన్నాడు, ఆయన ద్వారా ఉపదేశాన్ని పొందాడు, ధ్యానంలో కూర్చున్నాడు, ఆ ధ్యానంలో ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తించాడు, ఇది నా వల్ల కాదని చెప్పి అనుకున్నాడు, పరమాత్మ వద్దకు వచ్చాడు. స్వామి, ఇది చాలా సంకులమై ఉన్నదే, ఇది చాలా శ్రమతో కూడి ఉన్నది, ఇది యుద్ధం చేయటం అంత సులభమై ఉన్నటువంటి విధానం కాదు అని పరమాత్మతో మొరబెట్టుకున్నాడు. మొరబెట్టుకుంటే పరమాత్మ ఏమైనా సహాయపడవచ్చుగా, అయ్యా నువ్వు నాకు స్నేహితుడురా, బాల్య స్నేహితుడివి, బంధుత్వం గలవాడివై ఉన్నావు, నాకు ఇంకా భక్తుడవై ఉన్నావు, ఇంకా చాలా సన్నిహితమైనటువంటి అనుబంధాలు కలిగే బంధాలు కలిగే స్నేహతత్వం కలిగి ఉన్నావు. అలాగా ఉన్నటువంటి యొక్క నీకు ఏ శ్రమ లేకుండగానే నేను నీకు బ్రహ్మానుభవాన్ని కలగజేస్తున్నాను అని ఏమన్నా చెప్పాడా అంటే భగవద్గీతలో అది చెప్పలా. అయ్యా నీకు నువ్వు చేసుకోవాల్సిందే, అది కష్టం కావచ్చు, నిష్ఠూరం కావచ్చు గాక, నీకు నీవే ప్రయత్నం చేసుకోవాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యాన్ని పోని నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది అనే మాట చెప్పాడే తప్ప నేను విశ్వంభరుణ్ణి, అవతారమూర్తిని, నేను సాక్షాత్కరించినటువంటి యొక్క సమస్త యజ్ఞకర్తని, యజ్ఞభోక్తని, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాల మహేశ్వరుణ్ణి, కనుక నీకు ఎలాంటి శ్రమ లేకుండా నేనే నీకు మోక్షం ప్రసాదిస్తా అని చెప్పని మరి స్వామి చెప్పాలి కదా. అవతారమూర్తిగా ఉన్న స్వామి, దివ్యమై భవ్యమై ఉన్నటువంటి స్వామి, సమస్త విశ్వమంతా తనలో ఇముడుచుకుని ఉన్నటువంటి వాడు, సమస్త విశ్వాన్ని శాసించేటువంటి వాడు. మత్త పరతరం నాణ్యత్ కించిత్ ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం అనేటువంటి సర్వాత్మన భావనగా ఈశ్వరతత్వాన్ని పొంది ఉన్నటువంటి యొక్క ఆయన మరి మోక్షాన్ని ఆయన ప్రసాదించలేడా అన్నట్లయితే
మోక్షం అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఎవరికి వారుగా తమ యొక్క ప్రయత్నం ద్వారా సాధించుకోదనేటువంటి యొక్క అంశము. కాబట్టి మీకు ఉపనిషత్తులు చూసినా భగవద్గీత చూసినా కానీ మోక్ష విషయంలో మాత్రం ఎవరికి వారుగానే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అట్టి ఆ ప్రయత్నం మరి ఏమన్నా సులభముగా ఉన్నదా అని చెప్పనంటే చాలా కష్టముతో చేరి ఉన్నదిగా చెప్పుకొచ్చేటువంటి యొక్క మాట. అంత సులువుగా లేదయా, ఇది కష్టపడాల్సిందే. చాలామంది మేము చేయలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వాళ్ళకు కూడా సమాధానంగా స్వామివారు చెప్తూ, అయ్యా నువ్వు ఒకవేళ అంత శ్రమ చేయలేకపోతే శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సమస్తం మనఃకృత్వా. శనై అన్నాడు, మెల్లమెల్లగా చెయ్యి. ఒక్కసారిగా చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా చెయ్యి అభ్యాసాన్ని అని చెప్పని కూడా మనకు ఆ యొక్క విషయంగా సలహా చెప్పినటువంటి విధానము. అసంయతాత్మనా యోగ దుష్ప్రాపయతి మే మతి. ఎవరైతే ఇది కష్టముతో ఉన్నప్పటికీ కూడా ఇష్టముగా చేసినటువంటి వాళ్ళు మాత్రమే అచరకాలములో మరి ఆత్మరాజ్యాన్ని వాళ్ళు పొంది ఆనందించే అవకాశం ఉన్నది, జన్మరాహిత్యాన్ని పొందే అవకాశం ఉన్నది. ఇది ప్రయత్నం ద్వారానే సాధ్యమయ్యేటువంటిదిగా అని చెప్పని పరమాత్మ ఇది మే మతి అని కూడా అంటాడు. ఇది నా యొక్క అభిప్రాయము అన్నాడు. వశ్య ఆత్మయతత శక్య ఆప్తం ఉపాయత. కాబట్టి ప్రకారముగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ ప్రయత్నం అనేటువంటిది అది కేవలం మరి సులభముగా ఉన్నటువంటిదిగా లేదు, ఇది చాలా సంకులముగా ఉన్నటువంటిదిగా భగవద్గీత ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అధ్యాత్మ యోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. కాటకవల్లి. తం అట్టి ఆ బ్రహ్మము దుర్దర్శం చూసేందుకు అంత సులభముగా ఉన్నటువంటి విషయం కాదన్నాడు. తం దుర్దర్శం గూఢం చాలా నిగూఢముగా లోపలెక్కడో సూక్ష్మముగా ఉన్నటువంటి విధానం. దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం. గుహ పెద్ద గుహ, చీకటి గుహ అని మాట కూడా వాడతాడు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు గుహ చెప్పేటువంటి మాట. దాని లోపలెక్కడో ఉన్నటువంటి స్వరూపతత్వం. కాబట్టి ఇది కొంచెం నివృత్తి మార్గం అనేటువంటిది మాత్రం చాలా సంకులమై ఉన్నటువంటి అంశము. చాలా ప్రయత్నం అనేది జరిగితేనే పొందే అవకాశం ఉండదు. కాబట్టి దానికి ఇక్కడ పరమాత్మ యుద్ధం అనే మాట వాడుతూ ఉన్నాడు. అందుచేత ఈ యుద్ధాన్ని, సంగ్రామమును ఎవరైతే కొనసాగిస్తారో అట్టివారు ఆత్మరాజ్యాన్ని పొందే విషయముగా చెప్తూ చివరిలో కూడా అంటాడు స్వామివారు ఇక్కడ 39వ శ్లోకంలో, ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి అన్నాడు. ఇంతవరకు నీకు చెప్పినటువంటి విషయమంతా కూడా సాంఖ్యతత్వం అనగా స్వరూప భావన, ఆత్మభావన, బ్రహ్మభావన. సాంఖ్యం అంటే అది యోగ సమాధినే సాంఖ్యము అని చెప్పని అంటాడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగై అపి గమ్యతే. ఏ యొక్క మహాత్ములు బ్రహ్మవేత్తలు ఏ సాంఖ్య అనుభవాన్ని స్వరూపానుభవాన్ని పొందారో తత్ దానిని యోగై, యోగముతో ఉన్నటువంటి వారు అచరకాలంలో దాన్ని పొందే అవకాశం అని చెప్పని అట్టి సాంఖ్య స్థితిగా చెప్తూ చివరిలో మధ్యలో మరి ఆ యొక్క ఛాత్రాష్టకాన్ని సాధకులకు స్వామివారు ఇస్తున్నటువంటి యొక్క అంశము. ఇది ఛాత్రాష్టకం. క్షత్రియులై అందరూ కూడా అనాత్మను మరి లేకుండా చేసుకొని ఆత్మ యొక్క స్వరూపానుభవాన్ని పొందే విధానముగా తైత్రులు చెప్పినట్లుగా ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం అని తైత్రులు చెప్పే మాటగా ఆప్నోతి స్వరాజ్యం, అది ఆత్మరాజ్యం యొక్క సంబంధ విషయములో చేసే ప్రయత్నం యుద్ధం అని చెప్పనే మాట. కాబట్టి ప్రకారముగా భయాతృణాత్ పరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం శత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్య వాదాంశ్చ బహూన్
వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం అని ఇక్కడ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క యుద్ధ సంబంధమై ఉన్న అంశాలు మనకి శ్లోకాలలో తెలియబడుతూ ఉన్నది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.